దేవునికి స్తోత్రం. మంచివాడు, మహోన్నతుడు, మన మార్గములలో తోడుండి మేలులతో నింపి మన కుటుంబాలు నడిపిస్తున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయి పనిలోను ప్రయత్నంలోని దినమంతా మీ ముందు నడిపించి మేలులతో తృప్తిపరచునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వాక్యం. మేలు కలుగుటకై సమస్తమును సమకూడు జరుగుచున్నవి. ప్రియమైన సహోదరి సహోదరుడా, బైబిల్ సెలవిస్తుంది, వెండి కంటే జ్ఞానము మేలని, ప్రేమగల చోట ఆకుకూరల భోజనం తింటే మేలని, గయ్యాలితో కాపురం చేసే కంటే మిద్దె మీదనొక మూలన నివసించుట మేలని, లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలని, సుగంధ తైలముల కంటే మంచి పేరు మేలని. ఏది మేలు ఏది మేలు కాదన్నది ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది. కాబట్టే యెహోవా యందు కొంచెమైనా భయభక్తులు కలిగి ఉండుట మేలంట. ఈ లోకంలో మేలైనది చేయట్లేదు, మేలైనది ఎవరు గుర్తెరగట్లేదు. మంచివాడైన మన మహోన్నతుడైన యేసయ్యని ఎవరు చెంత చేర్చుకోవట్లేదు. కాబట్టే మేలు కలిగటకి సమస్తము సమకూడి జరిగించాలని ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు. గుర్తించండి. అందుకంటున్నాడు, మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపమంట. ఎవరు మేలు చేస్తారంటే మహోన్నతిని ఎవరైతే హృదయంలో పెట్టుకున్నారో మహోన్నతమైన కార్యాలు చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఆయన అంటున్నాడు, మనం మేలు చేయటి యందు విసకకుండా చెయ్యాలి. ఎందుకో తెలుసా? సమస్తమును నువ్వు చేసేటప్పుడు పరీక్షించి మేలైన దాన్ని చెయ్యాలంట. ఆయన మేలు చేయటానికి మన మధ్యలో సంచరిస్తున్నాడు, మన చేత చేయించాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయండి, వారికి శత్రువులకు మేలు చేయండి, మిమ్మల్ని దూషిస్తున్న వారి కోసం ప్రార్థన చేయండి అని చెప్పిన నిజమైన దేవుడైన మేలు చేయవాడు దేవుని సంబంధి కనుక అతడు నీతిని రాజ్యాన్ని వెతుకుతాడు. మేలు చేసి అతను దేవుని వెతుకుతాడు. కాబట్టి సమస్తం యేసుక్రీస్తు నామంలో వాళ్ళ కుటుంబానికి సమకూడు జరిగించి ఆయన నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.